అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. సగ్గుబియ్యం చాలా మంచిది. ఎండాకాలంలో సగ్గుబియ్యం గనుక మనం తీసుకుంటే మనకి చలవ చేస్తుందని చెప్పేసి నిపుణులు కూడా అంటున్నారు. అండ్ అలాగే ఈ సగ్గుబియ్యం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సగ్గుబియ్యం ముఖ్యంగా ఎండాకాలంలో తీసుకోవడం వల్ల శరీరంలో వేడిని తగ్గించి చల్లదనాన్ని పెంచుతుంది. డీహైడ్రేషన్ కాకుండా తక్షణమే శక్తినిస్తుంది సగ్గుబియ్యం. పాలు, చక్కెర, సగ్గుబియ్యం కలిపి పాయసంలా చేసుకొని చాలామంది తాగుతూ ఉంటారు. అలాగే చాలామంది జావలాగా చేసుకొని, అలాగే సగ్గుబియ్యంతో కొన్ని ఫుడ్స్ కూడా చేసుకుంటారు. వడలు కానివ్వండి ఇలాగా. అలా కూడా చేసుకొని తింటూ ఉంటారు. ముఖ్యంగా సగ్గుబియ్యం మోషన్స్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కూడా సగ్గుబియ్యం జావలాగా చేసి ఇస్తే తక్షణమే శక్తి వస్తుంది. అండ్ అలాగే మోషన్స్ కూడా ఆగుతాయన్నమాట. అండ్ వీటితో పాటు జీర్ణ సమస్యలు, ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవేమన్నా ఉంటే ఈ సగ్గుబియ్యం జావ తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి. అండ్ సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీల నుంచి పిల్లల వరకు, అలాగే పెద్దవాళ్ళకు కూడా చాలా మంచి ఆరోగ్యం అయితే వస్తుంది. అలాగే చాలా విటమిన్లు అయితే ఉంటాయి ఇందులో. ఇది తీసుకోవడం వల్ల వివిధ రకాలుగా మన డైలీ లైఫ్లో సగ్గుబియ్యంని యాడ్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి మంచి ఆరోగ్యం అనేది వస్తుంది. అండ్ ముఖ్యంగా సగ్గుబియ్యం తినడం వల్ల కండరాల్లో బలం పెరుగుతుంది. ఎవరైతే వ్యాయామం చేస్తారో, అలాగే ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వాళ్ళు సగ్గుబియ్యం జావ కానివ్వండి, సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల వాళ్ళకి తక్షణమే శక్తి వస్తుంది. అండ్ కండరాల్లో బలం వస్తుంది. అలాగే సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల ముఖ్యంగా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. సో ఇలా మనకి సగ్గుబియ్యం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. మన డైలీ లైఫ్లో ఈ సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల చాలా మంచి అనేది ఉంటుంది. అంటే మంచి ఆరోగ్యం అనేది వస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో వడదెబ్బ నుంచి కాపాడుకోవాలన్నా, శరీరంలో వేడిని తగ్గించాలన్నా, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే సో ఈ సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల మనకి అన్నీ కూడా క్యూర్ అవుతూ ఉంటాయి. అండ్ మనకి సగ్గుబియ్యం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. సో ఇదండి ఈరోజు హెల్త్ టిప్. మరొక హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండే ఆంధ్రప్రభ.